హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ మోటో వ్లాగర్. ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోస్ చూడకపోతే అయితే ఒకసారి చూడండి. సో ఇవాళ అయితే మనం విజేసన్ కేవ్స్లో అయితే ఉన్నాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడికి ఎట్లా రావాలో చూద్దాం. మనకు చంద్రపూర్ నుంచి అప్రాక్సిమేట్లీ 25 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటదన్నమాట సిటీ నుండి. ఇక్కడికి రావాలంటే ఎయిర్పోర్ట్ వచ్చేసి నాగ్పూర్ ఎయిర్పోర్ట్ ఉంది. అండ్ మనకు రైల్వే స్టేషన్ చూసుకున్నట్టయితే బందర్క్ రైల్వే స్టేషన్ ఉంది. బస్ స్టాండ్ చూసుకున్నట్టయితే భద్రావతి బస్ స్టాప్. సో మనకు ఇట్లా అయితే యాక్సెస్ చేయొచ్చు మనం. సో ఎంత సూపర్ గా ఉందంటే, మీరు ఫ్రీ ఉంటే మీకు హిస్టారికల్వి, ఆర్కిటెక్చర్, ఓల్డెన్ డేస్వి ఇలాంటి మీకు ఇష్టం ఉన్నట్టయితే ఖచ్చితంగా ఒకసారి చూడండి, విజిట్ చేయండి. ఎందుకంటే మేబీ వచ్చే కాలంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తెలియదు మనకి. సో ఉన్నప్పుడు వచ్చి చూసేయండి. సో వెల్కమ్ టు అవర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ విజేసన్ కేవ్స్, ఏ స్టన్నింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ancient Buddhist architecture located in Maharashtra, India. లొకేషన్ చూసుకున్నట్టయితే ఈ కేవ్స్ వచ్చేసి భద్రావతి, చంద్రపూర్ డిస్టిక్, మహారాష్ట్ర నుండి ఒక 25 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. మనం హిస్టరీ చూసుకున్నట్టయితే విజేసన్ కేవ్స్ 2nd century CE మనకు కింగ్ యోజనాశ్రీ శాతవాహన డైనాసిటీ 2000 years ఓల్డ్. అప్పట్లో 2000 years బ్యాక్ అన్నమాట. సో మనకు కల్చరల్ సిగ్నిఫికెన్స్ చూసుకున్నట్టయితే ఈ కేవ్స్ వచ్చేసి లార్జెస్ట్ కేవ్స్ అన్నమాట, లార్జెస్ట్ బుద్ధిస్ట్ కేవ్స్ ఇన్ విదర్భ రీజియన్. లోపలికి వెళ్ళిపోయి చూద్దాం. ఫ్రెండ్స్, మనకు ఇక్కడ నుంచి ఏ సైడ్స్ చూసినా బుద్ధుడు కనిపిస్తుంది అనమాట. స్ట్రేట్ ఉన్నాడు, అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, రైట్ సైడ్ ఉన్నాడు. సో చూడండి, 2000 years ఓల్డ్. సో 2000 years బ్యాక్ ఇప్పటికి చూడండి ఎలా ఉన్నాయో, అంత స్టాండర్డ్స్ అన్నమాట. మనం కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం. సో మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుందో లేదు. సో ప్రజెంట్ ఇక్కడైతే టికెట్ అది ఇదైతే ఏం లేదు, ప్రజెంట్ ఫ్రీగానే ఉంది. కొన్ని 2000 years బ్యాక్ ఇక్కడ మొత్తం వస్తుంటారు కదా మంక్స్, బుద్ధిస్ట్. సో వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ జ్ఞానం చేస్తుండే. బోడి అమ్మ, మొత్తం చీకటి ఉందిగా అమ్మ. లైట్స్ పెట్టి దారా, లేకపోతే మొత్తం చీకటి. మనం కేవ్స్ దగ్గరికి రాగానే ఇట్లా 3 ఉన్నాయి, 1 2 3 మొత్తం ఇక్కడ బుద్ధుడే ఉన్నాడు. ఇటు ఉంది. సో ఇటు నెక్స్ట్ ఇంట్లోకి మనకు ఇక్కడ 3 chambers ఉన్నాయి. లెఫ్ట్ ఉంది, ఒకటి రైట్ ఉంది, స్ట్రైట్ ఉంది. ఇందాక మాట్లాడాం కదా. సో మనకు లెఫ్ట్ రైట్ వచ్చేసి చిన్నగా ఉన్నాయి అన్నమాట. సో చాంబర్స్ అంటే కొంచెం తక్కువ మంది పట్టేలా ఉన్నాయి. అండ్ స్ట్రైట్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉందన్నమాట. ఇవి రెండిటి కన్నా పెద్దగా, లెఫ్ట్ అండ్ రైట్ చాంబర్స్ కన్నా పెద్దగా ఉంది. ఈ కేవ్ అప్పట్లోనే ఇలా చెక్కారన్నమాట, మొత్తం ఇట్లా క్రియేట్ చేశారు. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి, ఎందుకంటే ఇన్ని డేస్ ఉంటుందో ఉండదో తెలియదు. నెక్స్ట్ ఉన్నప్పుడే వచ్చి చూడడం బెటర్ అని చాలా మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు. సో కేవ్స్ ఎప్పుడు ఎవరు చూడని వాళ్ళు ఉంటారు కదా. సో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా కేవ్స్. సో ఇంత లోపల ఇలా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. సో ఓల్డెన్ డేస్లో చూసారా, ఇట్లా కేవ్స్ ఉంటాయి కదా, కేవ్స్లో ఇట్లా ఉంటుండే అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని ర్యాండమ్గా కొన్ని క్లిప్స్ చూడండి. అండ్ లాస్ట్కి డ్రోన్ షాట్స్ ఉంటాయి, మిస్ అవ్వకండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఎంఎస్ మోటో వ్లాగర్. జై హింద్.